జీవనకరమైనటువంటి కుటుంబముగా తీర్చిదిద్దుకోవాలి. వారి వారి తల్లిదండ్రులను తోబుట్టువులను, రక్త సంబంధులను, బంధువులు, సైనికులు, శ్రేయవాసులను, సంఘములు, సంఘ భేదాలందరూ బట్టి మీ కృపాస్తాలను అప్పగిస్తున్నాం. ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమంలో మేమందరం కూడా మా అనుదిన ప్రార్థనలో శనిబాబు పావనుల గురించి విజ్ఞాపన చేసే శనిబాబు పావనేది కూడా రక్షణ ఆనందాన్ని మీరు దాల్చండి. ఎవరి కాలంలో నరుడు నా పాడబెట్టు మేలు అన్నారు. అది అనుభవానికి బిడ్డలు నడిపించి మహిమ పొందమని పొద్దున్న సమయాన్ని ప్రివిడలను మీ చెందుకు అప్పగిస్తూ మహిమ మీకు చెల్లిస్తూ మా కొరకు తనలో పెట్టి కుమారుడై రానయ్యున్నాం. యేసు నామములో ఈ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ఆ ఇష్ట కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి కృప, పరిశుద్ధాత్మ అనే సన్నిధి సహవాసం చేరిన వరకును సర్వం పరిశుద్ధులకు ప్రత్యేకించి ఈ ప్రత్యేకమైన సమయంలో ఒక కుటుంబ వ్యవస్థలోనికి సరిబాబు పాపలకు సదాకాలం తోడుగా ఉండి ఆయురారోగ్య ఆశీర్వాదముల చేత దీవించును గాక. ఆమేన్. 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 అన్నయ్య ఓకే కూర్చొని చెప్తా అంతే, మనం లేకుండా కూర్చొని చెప్తా. 90 కేజీలు అన్నానా.